చిక్కుడు మీల్ మేకర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తరిగిన చిక్కుడుకాయలు 1/2 కిలో, సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు ముక్కలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాలా? అవునండి. అయితే ఇందులో మీల్ మేకర్ కాకుండా ఇప్పుడు ఆ సోయాది గ్రాన్యూల్స్ వాడాలండి. అంటే మీల్ మేకర్ ఆపడంగా కాకుండా ఉన్న పీసెస్. అవునండి, పీసెస్ వేసేసారు. ఓకే, సో నూనె కాగినాక ఉల్లిపాయలు వేయించుకోవాలా? అవునండి. అల్లం వెల్లుల్లి. అవునండి. కొంచెం పసుపు, మిర్చి, పచ్చి కొబ్బరి పేస్ట్ చేసి పెట్టానండి. పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి. సాల్ట్ ఏమైనా వేసారా? కొంచెం సాల్ట్ వేసాను. అంటే ఇంకా మనకి ఇందులో కారం లేకుండా ఉట్టి ఈ పేస్ట్ అన్నమాట. అవునండి. ఎంత కారం కావాలో దానికి తగ్గట్టు వేసేస్తాం. మెంతి కూర అండి. కొంచెం మెంతి కూర లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా ఉంటే టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయ వేయాలండి ఇప్పుడు. చిక్కుడుకాయ ముక్కలు కూడా వేగాలండి, చిన్నగా కట్ చేసుకొని చిక్కుడుకాయలని. అవునండి. అంత లోపల కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేయించుకున్నాం. అవునా? కొద్దిసేపు మూత పెడదాం. జస్ట్ ఊరికి గార్నిష్ కోసమేనండి. ఇప్పుడు మనకి ఈ కర్రీ దేంట్లోకి బాగుంటుంది? రైస్ లోకి, చపాతీలోకి, రెండిట్లోకి బాగుంటుందండి. సరిపోతుందేమో కదా? అవునండి. తీసేద్దామా? అంత లోపల సోయా గ్రానైట్స్ తీసుకొని కొంచెం వాటర్ వేసి తడిపి పెట్టుకోవాలండి. నానబెట్టేసుకోవాలి. మామూలుగా వేడి నీళ్ళలో అలా వేసి తీస్తుంటారు కదా, ఇవి ఇలా పర్లేదా? పర్లేదు. కోల్డ్ వాటర్. ఇప్పుడు సోయా గ్రానైట్స్ ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలండి. టమాటా వేయాలండి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేద్దామండి. ఇప్పుడు మూత తీసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొద్దిసేపు ఒక 2 minutes స్టవ్ ఆర్పేసేయాలండి. ఇప్పుడు తీసేద్దామండి. ఇప్పుడు కొత్తిమీర, జీడిపప్పు అండి. అయిపోయిందండి. ఇచ్చేయండి. మిగతా చూడండి. తప్పకుండా అండి. చూసారు కదండి, వేడివేడిగా చిక్కుడు మీల్ మేకర్ కర్రీ రెడీ.